ప్రధాన వార్త అనుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే అసలు యాక్చువల్గా సిట్టు విచారిస్తుంది కదా, సిట్టునే వీళ్ళు విచారించినట్టు, సిట్టు అధికారులు మొత్తం కూడా భయపడ్డట్టు, గజగజ వణికినట్టు, వాళ్ళే మొత్తం కూడా అయ్యో సార్ ఎట్లా అని చెప్పేసి ఐరాణ పడ్డట్టు ఇగో ఇటువంటి చెప్పుకొస్తారన్నట్టు బయటకు వచ్చేసి. మనం కూడా నిజమే అనుకుంటాం, ఇట్లుంటుంది లెక్కలు ఇవి. ఎలక్ట్రల్ బాండ్ల కోసం బ్లాక్మెయిల్ చేశారా? ఎలక్ట్రల్ బాండ్ల కోసం, ఎలక్ట్రల్ బాండ్లు అంటే ఏంటి అంటే పార్టీ ఫండ్ ఇవ్వడానికి ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో ఎక్కడైనా బ్యాంకుల అకౌంట్ పైసలు జమ చేసి అవి ఆ పార్టీకి చెందాలని చెప్పేసి అక్కడ ట్రాన్స్ఫర్ చేయడానికి ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో చేసిండ్రు. అయితే ఇవి స్వతహాగా లేకపోతే ప్రేమతోటి, పార్టీ మీద ప్రేమతోటి ఇస్తే సంతోషం, ప్రాబ్లం లేదు. కానీ బలవంతంగా ఆయా కంపెనీల నుంచి, ఆయా కంపెనీల అధినేతల నుంచి, తర్వాత వ్యాపారవేత్తల నుంచి బలవంతంగా వసూలు చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ పైన. అయితే ఇవి ఎట్లా చేసిండ్రు మీరు? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫోన్ ట్యాపింగ్ అంశంకి సంబంధించి ఏం చేసినట్ట? ఫోన్ ట్యాపింగ్ చేసేటప్పుడు వీళ్ళందరూ కూడా మావోయిస్టు సానుభూతి పరులు, దొంగలు, లంగలు అని చెప్పేసి రాసిండ్రు, దేశద్రోహులను రాసిండ్రు. ఇట్లా రాసుకొచ్చిండ్రు. ఎవరెవరిని రాసుకొచ్చిండ్రు? జర్నలిస్టులను రాసిండ్రు, ఎమ్మెల్యేలను రాసిండ్రు, సొంత పార్టీ ఎమ్మెల్యేలను రాసిండ్రు, సొంత చెల్లెలను రాసిండ్రు, అందరి ఫోన్లు ట్యాప్ చేసిండ్రు. ట్యాప్ చేసిన తర్వాత ఇందులో ఎవరి ఉన్నట్టు వ్యాపారవేత్తలై, తర్వాత కొంతమంది పారిశ్రామికవేత్తలై, వీళ్ళందరికీ కూడా ఉన్నాయి. అయితే వీళ్ళ నుంచి ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి పైసలు వచ్చినాయి. అదే పైసలు వచ్చినాయి అంటే ఫోన్ ట్యాపింగ్ చేసేసి మిమ్మల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే అట్లా తెచ్చుకున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కొంతమంది శ్రవణ్ రావు అంటే కొంతమంది కూడా చెప్పేసింది ఇదివరకే. దీంతో మరి ఏంది పరిస్థితి, ఏంది మీ కథ ఏంది అసలు? యాక్చువల్గా నిజంగా ఎలక్ట్రల్ బాండ్లు డైరెక్ట్గానే వచ్చినాయా లేకపోతే మీరు బలవంతంగా తీసుకున్నారా అని చెప్పేసి అడిగిందట సిట్టు. తర్వాత ఇంట్లో కొంతమంది హీరోయిన్ల నెంబర్లు కూడా ఉన్నాయట. హీరోయిన్ల నెంబర్లు ఉంటే అరే అట్టెట్లయితుంది, హీరోయిన్ల నెంబర్ అంటే నాకేం అవసరం, నాకు హీరోయిన్లకు లింక్ పెడుతుందని చెప్పేసి కేటీ రామారావు అంటా ఉన్నాడు. అంటే మొత్తం మీద ఇట్లా ఎందుకు జరిగింది, ఏం కథ అనేటువంటి కోణంలో మొత్తం మీద అక్కడ విచారణ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ విచారణలో మళ్ళీ ఇప్పుడు తర్వాత బయటకు వచ్చినాక ఏం చెప్తారంటే వీళ్ళు, నేనే సిట్టును ప్రశ్నించిన, సిట్టే కంగు తిన్నది, సిట్టు మొత్తం అధికారులు మొత్తం భయపడ్డారు, గదగద వణికి అన్నట్టుగా వీళ్ళు వచ్చి చెప్పుకొస్తారు. ఇంకో ఇట్లుంటుంది అన్నమాట లెక్క. ఫోన్ ట్యాపింగ్ లిస్టులో ఉన్నోళ్ళ నుంచి మీ పార్టీకి విరాళాలు ఎందుకు వచ్చాయి? 230కి పైగా ఫోన్ నెంబర్లు చూపి కేటీఆర్పై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ ఫోన్ నెంబర్ తెలుసా, ఈ ఫోన్ నెంబర్ తెలుసా, వీళ్ళెవరు తెలుసా అంటే తెలియదు అన్నమాట. దాదాపు 7 గంటల పాటు విచారణ. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాండ్లు సేకరించడం పైన ఆరాధిస్తున్నారు. ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు ఎట్లా ఇస్తారు? బాండ్ల రూపంలో పైసలు ఎందుకు ఇస్తారు, నీకెందుకు ఇవ్వాలి అట్లుంటుంది అనమాట లెక్క. అంటే ఎట్లా ఇచ్చారంటే ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇచ్చారనేటువంటిది ఇక్కడ ఆరోపణ. సంజయ్ శ్రీధర్ రావును బ్లాక్మెయిల్ చేసినట్లు ఆధారాలు చూపిన సిట్టు. శ్రవణ్ రావు కాదు, శ్రవణ్ రావు అంటే అదే ఐనూసేమో. ఇగో ఈ సంజయ్ శ్రీధర్ రావుని, ఈ శ్రీధర్ రావు దగ్గర 13 కోట్ల రూపాయలు వసూలు చేసిరట. ఆయన డైరెక్ట్ వచ్చి చెప్పిండు, అరే ఇట్లా నా ఫోన్ ట్యాపింగ్ చేసేసి తర్వాత నా దగ్గర పైసలు వసూలు చేసిండ్రు, ఇస్తావా అయ్యావా అని చెప్పేసి అంటే నేను ఇచ్చినా అని చెప్పేసి ఆయన చెప్పిండు. మరి ఏంది కథ ఏంది, ఇదేంది కథ ఏంది అని చెప్పేసి అడిగినట. తనకు తెలియదని కేటీఆర్ చెప్పడంతో రాధాకిషన్ రావు పిలిపించి వివరాలు సేకరించిండ్రు. రాధాకిషన్ రావు చెప్పిండు, ఓకే నేను వాస్తవమే వాళ్ళందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసిన వాట వాస్తవమే, మేము ఫోన్ ట్యాప్ చేసినాం, ఆడుంటే ఎక్కడుంటే అక్కడ పైసలు పట్టుకున్నాం, ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీలో కానీ ఆలయ కూడా పట్టుకున్నాం, పైసలు పట్టుకున్నాం, ఎట్లా పట్టుకున్నారని అంటే ఇట్లనే చెప్పేసిండు. అప్పుడు ఏది కన్ఫెషన్ స్టేట్మెంట్లో మునుగోడు బైపోల్స్ 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిన సెర్చ్ ఆపరేషన్ పైన ఆరాధిస్తున్నదట. కేవలం కాంగ్రెస్ బీజేపీ నేతల డబ్బులు మాత్రమే ఎందుకు పట్టుబడినాయి అని చెప్పేసి ప్రశ్న. ఇప్పుడు పట్టుబడితే అందరికీ పట్టుబడాలి కదా, నిజంగా పోలీసులు వయసు మొత్తం సెర్చ్ ఆపరేషన్ చేసి అది చేస్తే అందరికీ పట్టుకురావాలి కదా. అప్పుడు అధికారంలో ఉంది బీఆర్ఎస్ కాబట్టి కాంగ్రెస్ వాళ్ళయి ఇటు బీజేపీ వాళ్ళ పైసలు పట్టుకున్నారు, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళ పైసలు అయితే పట్టుకోలేదు. కారణం ఏంటి అంటే ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేసిరట. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను సిట్ సుదీర్ఘంగా విచారించింది. ప్రధానంగా వ్యాపారవేత్తల నుంచి పార్టీకి పెద్ద ఎత్తున అందిన విరాళాలతో పాటు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అందిన ఎలక్ట్రల్ బాండ్లపైన ఆరా తీసింది. పార్టీకి విరాళాలు ఇచ్చిన వారి పేర్లు ఫోన్ ట్యాపింగ్ లిస్టులో ఎందుకు ఉన్నాయని చెప్పేసి అడిగింది. ఇప్పుడు వాళ్ళ నెంబర్లు ఎందుకు ఉన్నాయనలా? వాళ్ళు మావోయిస్టులు కాదు, నక్సలైట్లు కాదు, దొంగలు కాదు, లంగలు కాదు, మరి ఎందుకు ఉన్నాయి? ఇంకో ఈ కథలు పడ్డారంట, అందుకని వాళ్ళ పేరు నెంబర్ పెట్టిరు. మా నెంబర్లు అందరూ కూడా స్టాప్ చేసి పాడేసారు. అప్పుడు
నేను ఏ అక్రమాలకు పాల్పడలేదు, ఎంక్వైరీ రాజకీయ డ్రామా అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. ఏ అక్రమాలకు పాల్పడలేదంట ఆయన. నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు, నేనే సిట్ను ఎదురు ప్రశ్నలు అడిగిన చూసుకోయిగా. మొన్న హరీష్ రావు అన్నట్టు ఇప్పుడు ఈయన అడిగి అంటే సిట్ని ప్రశ్నించడానికి పోతున్నట్టు ఇల్లు. మొన్న హరీష్ రావు, ఇవాళ నిన్న కేటీఆర్. డ్రగ్స్ తీసుకుంటానంటూ హీరోయిన్లతో లింకు పెడుతూ వార్తలు రాస్తున్నారని కామెంట్ చేసిండు. అట్టెట్లా చేస్తారని చెప్పేసి ఇక్కడ కేటీ రామారావు అడుగుతూ ఉన్నాడట. దానికి సంబంధించి అంటే నా పైన కావాలని చేస్తున్నారు, తర్వాత ఇవన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నారు అనేటువంటిది కేటీఆర్ ఆరోపిస్తున్నది. ఏమైంది? రైట్, కేటీఆర్ ఆరోపిస్తున్నాడు. ఏమంటుండే ఇంకా లాస్ట్కు, నేనే ఎవరిని సిట్ అధికారిని నేనే ప్రశ్నిస్తే వాళ్ళే కంగి తిన్నారు అనేటువంటి మాట చెప్తున్నాడు. అట్లా అయిందన్నమాట లెక్క. అడిగిన నేను, మీరు అంటా ఉన్నారు, పేపర్లు రాస్తా ఉన్నాయి, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొంతమంది చాలా నా మాట అనడానికి నాకే సిగ్గుంది. కొంతమంది హీరోయిన్లను వీళ్ళేదో ట్యాప్ చేసి బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే అడ్డగోలు వ్యాఖ్యానాలు రాసినారో ఇది వాస్తవం అయితే నా ముందు పెట్టండి, చెప్పండి ఎవరికి అట్లా జరిగింది దయచేసి చెప్పండి అని చెప్పాను. అనగానే అక్కడున్న అధికారి గారు, లేదండి అది కరెక్ట్ కాదు, మేము ఆల్రెడీ మీడియాకి చెప్పాం కదా అన్నారు. నేను అన్నది ఏంటంటే, అయ్యా మరి మీరు కరెక్ట్ కాదు అని మీరు చెప్పిందేమో ఎక్కడో ఇంత వస్తుంది, మరి ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్ని రోజులు నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు? మా కుటుంబాలకు, మాకు కలిగిన క్షోభకు, మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు? ఈ లీకులు మీరు నిరోధించలేరని అడిగిన. ముందుగా మీడియాకి నేను ఒక అపీల్ చేస్తా ఉన్నా, దయచేసి ఈ ప్రభుత్వం లీకు వీరుల ప్రభుత్వం, వీళ్ళు కేవలం లీకుల మీద ఆధారపడి నడిచే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీకులను దయచేసి మీడియా కూడా మీరు ఇష్టానుసారంగా ప్రచురించకండి. దానిలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఒకసారి దయచేసి చెక్ చేసి అడిగిన నేను. మీరు అంటున్నారు అని చెప్పేసి నేనే అడిగినా, ఎవరిని సిట్ అధికారిని అడిగిన నేనే అని చెప్పేసి ఇక్కడ మరో చెప్తా ఉన్నాడు. ఇక్కడ కేటీఆర్ అరాచకాలు గుర్తుకొస్తే రక్తం మరుగుతుంది. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్పై ఆధారాలున్నా ఎందుకు అరెస్టు చేయట్లేదని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అడుగుతున్నాడు. అసమర్థ ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చున్నది. కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము ఈ సర్కారుకు లేదు. ముడుపులు దండుకునేందుకే విచారణ సాగిస్తున్నారు. కనీసం సిట్ అధికారులకైనా స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పేసి బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నాడు. ఆ గుర్తుకొస్తే మరుగుతుందని చెప్పేసి అంటున్నాడు, రక్తం మరుగుతుందని. బ్లాక్మెయిల్ చేసి వాటాలు రాయించుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ను గత బీఆర్ఎస్ సర్కార్ వెపన్గా వాడింది అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. సొంత పార్టీ నేతలను కూడా వదిలిపెట్టలేదు. చెల్లె ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ జవాబు ఇవ్వలేదు. కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్ను ఎందుకు విచారించట్లేదు? అటు కేంద్ర మంత్రులు సంజయ్ కిషన్ రెడ్డి స్పందించారని చెప్పేసి ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అడుగుతూ ఉన్నాడు. మొత్తం మీద బ్లాక్మెయిల్ చేసి వాటాలు రాయించుకున్నారు అని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు.